ప్రభు నామంలో అందరికి వందనాలు. మరి ఈ దినాల్లో భక్తుల యొక్క జీవితాలను మనం స్మరణ తెచ్చుకుంటూ నిజంగా ప్రార్థనాత్మకల మరి జీవితాలను మనం గ్రహించుకుంటూ ఉన్నాం. అయితే గతంలో మరి బైబిల్ పరంగా చూసుకుంటే తగ్గింపు జీవితం జీవించే భక్తుల యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, మరి అబ్రహాం మాటల్లో ధూళి వంటి వాడిని అన్నాడు. దావీదు రాజు మాటల్లో నేను పురుగును అన్నాడు. సౌలు మాటల్లో పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను నేను చెప్పుల వారు విప్పుటకు కూడా యోగ్యుడిని కాదు అన్నాడు. మరి శతాధిపతి స్వస్థత కొరకు వచ్చినప్పుడు క్రీస్తు నా అతిథి ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిని కాదు అన్నాడు. సుంకరి ప్రార్థనలో పాపిని నన్ను కరుణించమన్నాడు. యోనాతాను కుమారుడైన మెఫీషోబెతు దావీదుతోటి నేను చచ్చిన కుక్క వంటి వాడిని అన్నాడు. సృష్టి మనకు ఎన్నో జీవిత సత్యాలు బోధిస్తూనే ఉంటుంది. కీర్తనల 19లో ఆకాశములు దేవుని మహిమ వివరిస్తున్నాయి. ఆ దావీదు మహారాజు తెలిపాడు, వ్యక్తులకు ధనము ఇచ్చే ధైర్యం కంటే మనిషిగా ఇచ్చేటువంటి నమ్మకం, ప్రభు భక్తులు ఇచ్చేటువంటి నమ్మకాలు ఎంతో గొప్పవి. పలు భయములు ఆవరించిన వేళల్లో దేవుని అభయవాక్కులు నమ్మాలి. నేను విడువను నెడబాయిన నా వాగ్దానాలు అభయమిస్తాయి. మరి వెలుగే లేదా నీ చీకట్లో నిలిచిపోగలమా? నేనే వెలుగునన్న ధైర్యం చెప్పిన క్రీస్తును ఆశ్రయించాలి. చిరునవ్వు రాదని బాధల్లో సర్దుకుని పోగలమా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుంది కనుక భయపడరాదు. జీవితంలో బాధలు కష్టాలు తప్పవు కనుక నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కుంగున్నావు? యెహోవా యందు ఇంకనూ నిరీక్షణ ఉంచాలని దావీదు నిరాశలో ధైర్యం తెచ్చుకోలేదా? కష్టాలు ఎదురైనప్పుడు వైరుధ్యాలు ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకు. దేవుని సహాయం కొరకు వేచి ఉండాలి. ఈ రీతిగా మరి భయపడకుండా మరి దేవుని యందు భయభక్తుల ద్వారా జ్ఞానము, వివేకము, ఆనందము లభిస్తాయి. జ్ఞాన సముపార్జన, వివేకము ఒక నిధిని పొందినంత సఫలత ఇస్తుంది. అభ్యాసం ద్వారా వాటిని పొందగలం. భక్తుల యొక్క మాటల్ని తాంచుకుందాం. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏమన్నారంటే, తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేని తమ మంచము ప్రక్కన మోకరించి ప్రార్థించేవాడు. ఆండ్రూ ముర్రే గారు ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన చేయాలి. కోట్ల ప్రజలకు రక్షణ కలగాలంటే ప్రార్థన విజ్ఞాపనలో ఏకైక నిరీక్షణ మార్గం. మరి స్మిత్ విగిస్వర్త్ చాలా ప్రార్థనాపరుడు, అద్భుతాలు చేసేవాడు. ప్రార్థించకుండానే ఉండలేను, ప్రార్థనే నా జీవితం, ప్రార్థన నా ఊపిరి అన్నారు. చార్లెస్ టీ స్టడ్ గారు నేను తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రలేచి వాక్య ధ్యానమందు ప్రార్థనలందు గడిపిస్తానన్నాడు. భక్త సింగ్ గారు ఏమన్నారు? ఆయన గంటల తరబడి మోకాళ్ళపై ప్రార్థించేవారు. రాత్రులు నిద్రపోక నిరంతరము సంఘాల పట్ల ఎన్నో ప్రతి అక్కర కూడా అవసరాలు తీరే విధంగా ప్రార్థించేవాళ్ళు. మోకాళ్ళు ప్రార్థన జీవితం. వాచ్మన్ నీ అన్నారు, ప్రార్థనలో దేవుని సహాయం కొరకు వేకునే నేను సమస్యలను పట్టుదలతో కూడిన ప్రార్థనతో దేవుని హస్తాలకు అప్పచెప్పుకుంటాను, ఆ విజయాన్ని పొందుతాను. నిజంగా వాల్టర్ కూడా అదే మాట అన్నారు. ఎక్కువ సేవ చేసి తక్కువ ప్రార్థించడం కంటే తక్కువ సేవ చేసి ఎక్కువ ప్రార్థించే మంచిది, ఎందుకంటే ప్రార్థన శక్తి కలదని కూడా ఆయన అన్నారు. ఈ రీతిగా మరి జోసెఫ్ పార్కర్ అని ఏమన్నారంటే, ప్రార్థించే హృదయం లేని వారి మేధస్సు, జ్ఞానము, నైపుణ్యం ఎందుకు పనికిరాదు? సంఘము చేసే ప్రార్థనలు బట్టి దాన్ని గుర్తించాలి. మరి హెన్రీ ఏమన్నారంటే, మాథ్యూ హెన్రీ, ప్రార్థన ఉదయకాలపు తాళపు చెవిగాను సాయంకాలపు గడిగాను ఉండనివ్వాలి. తర్వాత గ్రెగరీ ఏమన్నారు? నేను దినమునకు 2 గంటలైనా ప్రార్థించకపోతే ఆ దినమున సైతానికే విజయం వస్తుందని నేను భయపడతాను. అందుకనే ప్రార్థన ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాను. ఆ రకంగా మరి చాలామంది భక్తులు మరి శాస్త్రవేత్తలకు ఎత్తిన భవనం యొక్క చివరి అంతస్తుగా ఉండి ప్రార్థనాపరులుగా ప్రార్థన పందిరి వంటిదని చెప్పి అనేవారు ఒక భక్తుడు. తర్వాత శామ్యుయల్ రతన్ఫోర్డ్, సైతాను మన విశ్వాసమునకు, ప్రార్థనకు, సహనానికి సానపట్టే రాయి వంటిదని కూడా అన్నారు. ప్రార్థనా కూటంలో మౌనంగా ఉండుట ప్రార్థన లేని జీవితం నాకు సూచన. ప్రార్థనా కూటంలో నువ్వు తెరవక మునిపే వేరొకరు ప్రార్థన చేయించున్నారని ఆలోచిస్తే చివరికి ప్రార్థించలేకపోవుట నీ బలహీనతగా గ్రహించాలి. ప్రార్థన ప్రాముఖ్యత శత్రువులకు తెలుసు కనుక ప్రార్థనలేమి అనే వ్యాధితో సంఘంలో 99.9% విశ్వాసులు మరి వాళ్ళు పతనమైపోతున్నారు. ప్రార్థించినప్పుడు నిద్రమత్తు ఉండటం తగదు. ప్రార్థన లేమి యొక్క గుర్తు మనకు కనబడుతుంది. ప్రార్థనలో ఏకాగ్రత లేకపోవటం కూడా ప్రార్థనల లేమి జీవితం యొక్క స్వభావము. ప్రార్థన లేని జీవితము, అవిశ్వాస హృదయము అన్నది ఒకదాని
పట్టుకుని నడుస్తుంది. ప్రార్థన లేమి పాపము భాగస్వాములు. లోకము ప్రార్థన లేని రెండింటినీ వేరు చేయలేము. ప్రార్థన లేమి భయంకరమైన పాపం అని గ్రహించుకోవాలి. ఈ రీతిగా ప్రార్థన లేమిని మనం జయించి ప్రార్థనాత్మతో దేవుని కొరకు సాగిపోవడానికే మనం ఇష్టపడదాం. భక్తుల యొక్క అనుభవాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇది మరి నలుగురి యొక్క విశ్వా విశ్వాస వీరులు, తర్వాత భక్తి గల సేవ చేసినటువంటి మిషనరీ జీవితాలని మేము ముందుంచాను. అవి మనం గుర్తుపెట్టుకుని చిన్న డైరీ పెట్టుకుని ఒక్కొక్క భక్తుని గురించి 2-3 మాటలు రాసుకుంటే మన జీవితాంతం అవి మనకి ఇతరులు చెప్పుకోవడానికి ఎంతో ఆదర్శనీయంగా ఉంటాయి. అవి మన హృదయాలకు కూడా ఆత్మకు కూడా ఎంతగానో పదును పెట్టేదిగా ఉంటుందని గుర్తుంచుకుందాం. అట్టి కృప మీ అందరికీ నాకు కూడా ప్రభు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమెన్. ఈ దినాన నలుగురు మిషనరీస్ గురించి చెప్పుకుంటూ ఈఎం మౌంట్స్ 1913 పరిచర్య స్వార్థికుడు రచయిత. లూకా 6:19. దేవుని కొరకు జీవించిన భక్తుల జీవితాల్లో బైబిల్ వాక్యము చాలా ప్రబలమైన ప్రభావము చూపించగలదు. వారంతా దావీదు వలె సహాయం కొరకు దేవుని తట్టుతో కళ్ళెదుతారు. అబ్రహాము వలె స్థిర నిశ్చయతతో నా దేవుని విశ్వసించేవారు. హానోకు వలె అనుదినము పరలోకపు తండ్రితో సహవాసం చేసేవారు. మోషే వలె తాత్కాలిక పాపము సుఖాలకై తాపత్రయపడక శ్రమించేవారు. యోబు వలె అన్ని పరిస్థితుల్లో ఓరిమితో విశ్వాసగా నిలుస్తారు. యోసేపు వలె దౌష్టానికి దూరంగా ఉంటారు. గిద్యోను వలె మిత్రుల సంఖ్య తగ్గిపోయినా ముందుకు సాగుతారు. ఆంధ్రే వలె తోటివారిని క్రీస్తులకు నడిపిస్తారు. అట్టి వారి వలె ఏఎం మౌంట్స్ అనే భక్తుడు ఘన సేవలు చేసి అనేకుల హృదయాలు నిలిచిపోయాడు. ప్రార్థించేవారు అనే పుస్తకంలో ఏఎం మౌంట్స్లా రాశాడు. దేవుని మూలంగా దేవునితో కలిసి ఎక్కడో దాక్కున్న సమయంలో ఏలియా ప్రార్థన గుర్తించిన సరికొత్త ఉన్నత ప్రార్థనా పాఠాలు నేర్చుకున్నాడు. ఈ మాటలు ఈ గ్రంథకర్త బౌండ్ విషయంలో కూడా సత్యమే. ఏఎం మౌంట్స్ దేవునితో ప్రార్థనలో దాగే చోటులో ఉన్న వ్యక్తి తన జీవిత కాలంలో మనం ఊహించినంత పేరు ప్రఖ్యాతులు మరి అనుచరణీయంగా ఆయన సొంతం కాలేదు. కానీ 46 సంవత్సరాల నమ్మకమైన పరిచయలో అతడు అజ్ఞాన వ్యక్తిగానే మిగిలిపోయాడు. అతని ప్రార్థన గురించి వ్రాసిన 8 ప్రశ్న గ్రంథాలలో ఒకటే జీవితకాలంలో ముద్రితమైంది. జీవించి ఉన్నప్పుడు అజ్ఞాతంలో గుర్తించలేక ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది యువలేఖల క్రైస్తవులు అతని ప్రార్థన అనే అంశంపై అత్యంత నిపుణత గల గ్రంథకర్తగా ఎంచుతారు. ఈఎం మౌంట్స్ 1937 ఆగస్టు 15వ జన్మించారు. 1913 ఆగస్టు 24న మరణించాడు. మౌంట్ ప్రస్తుత కాల రచయిత అనే ఉద్దేశంతో అనేక మందికి ఈ తేదీలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన రచనా శైలి అంత సూటిగా నిశ్చితంగా ఉంటుంది. 1959 మెథడిస్ట్ పాస్టర్గా అభిషేకం పొందారు. యువకుడిగా బౌండ్స్ లాయర్గా ఉంటూ సేవకు పిలుపు అందుకున్నాడు. అమెరికా దేశపు సివిల్ వార్లో మరి కాన్ఫెడరేషన్ ఆర్మీ దళానికి పాస్టర్గా అతను పనిచేశాడు. అందులో కొంతకాలం యుద్ధఖైదీగా పట్టుబట్టాడు. విడుదలై టెన్నెసీ దగ్గరలో ఫ్రాంక్లిన్కు తిరిగి వచ్చాడు. మరి కాన్ఫెడరల్ సైనిక దళాలు ఊతకొచ్చకు గురైన స్థలంలో సివిల్ వారిలో అంతమంది మరి సమస్యన ఫ్రాంక్లిన్ పట్టణాన్ని బౌండ్స్ మర్చిపోలేకపోయాడు. మరి బ్రదర్ బౌండ్స్ ఫ్రాంక్లిన్ వచ్చినప్పుడు సంఘం ఎంతో చితికిపోయిన స్థితిలో ఉంది. వెంటనే అతని ప్రార్థనా శక్తిపై నమ్మకం ఉంచి 6 మందిని వెతికాడు. ప్రతి మంగళవారం వారు మోకాళ్ళుని తనకు సంఘానికి ఊరికి ఉద్యోగం కలగాలని ప్రార్థించారు. ఈ నమ్మకమైన మనుషులు 1 సంవత్సరం పాటు అలా ప్రార్థించగా దేవుడు అగ్నితో జవాబిచ్చాడు. అటువంటి పథకాలు ప్రకటించిన అవసరం లేకుండా మరి పాస్టర్ గారు తమ సహాయంగా ఎవరిని తెచ్చుకోకుండా ఉద్యోగం వచ్చింది. సంఘాన్ని నిర్మించడంలో ఉద్యోగం చేయడంలో బౌండ్స్ సిద్ధహస్తులని త్వరలో అర్థమైంది. ఆ ప్రార్థనా ప్రవక్త తరచుగా పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధత గురించి, ధనాపేక్షకు, కీర్తికాంక్షకు వ్యతిరేకంగా ప్రజలను ప్రభావితం చేయొచ్చు. ఆ బాధకులు ఇబ్బందికి గురి చేసేవాడు. అస్తమానం అతని ఉద్యోగం గురించి ఆశించకు కొందరికి చిరాకు తెప్పించేది. మరి అభిప్రాయాలు వచ్చేది కాదు. అయినా దేవుడు అతి గొప్ప ప్రార్థన ఆజ్ఞ ఇచ్చాడు. అందరము విజ్ఞాపం చేయాలంటే అతనికి తోచిన గొప్ప అవసరం. అతని ప్రార్థనలో బోధకుల పవిత్రతకై ప్రాకులాడేవాడు. అంతేకాక అమెరికా సంఘ ఉద్యమానికి, క్రైస్తవం చెప్పుకున్న వారికి పవిత్రతకై ప్రార్థించేవాడు. అందరము దేవ ప్రార్థనలో 3-4 గంటలు గడిపేవాడు. కొన్నిసార్లు ఈ ప్రార్థన వెల్లిగంటలుగా పడుకుని దేవునితో మాట్లాడేవాడు. అయితే ఎక్కువ సమయం ముఖాల మీద బోర్లా పడుకున్నందుకు కన్నీటితో ప్రార్థించడం అందరూ వినేవారు. బౌండ్స్ రచనలు ఎక్కువ భాగము
ఈకే హార్ట్ అనే భక్తుడు ముద్రించాడు. బౌండ్స్ జీవితం గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు. నేను అనేక మంది దైవ సేవకులతో ఉన్నాను కానీ వారితో అనేక సంవత్సరాలు ఒకే చోట నిద్రించాను. వారు ప్రార్థించేవారు. ఆ ప్రార్థనలు చాలా విశేషంగా కనిపించేవి కావు కానీ ఒకనాడు పొట్టిగా ఉన్న వ్యక్తి తెల్లని జుట్టుతో డేగ వంటి చురుకైన కళ్ళతో నాకు తారసపడ్డాడు. సభలు జరిగాయి. దాదాపు 5గురు బోధకులొచ్చారు. వారిలో ఒకరు మా ఇంట్లో బస చేశారు. మరుసటి ఉదయం తెల్లవారి స్నానం చేసి ప్రార్థన మరి మొదలుపెట్టగా ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నాను అది మాకు ఆటంకం కలిగిస్తుందేమోనని. త్వరలోనే ముగిస్తారు అనుకున్నాను. కానీ అతను గంటల తరబడి ప్రార్థించాడు. మృదువుగా కన్నీరు విడుచుతూ ప్రార్థన చేశాడు. నా కోసం అంటనట్టు ఉండే దైవ సేవకులు అందరి కోసం అతను ప్రార్థించాడు. మరుసటి దినం అతను ప్రార్థన గురించి మాట్లాడాడు. నేను అప్పుడే పరిచయంలోనికి వెళ్ళిన యువకుడిని కనుక నాకంత ఆసక్తిగా అనిపించేది. ఆ తర్వాత అపోస్ల కాలంలో ఉండిన అపోస్ల వలె ప్రార్థించే వ్యక్తిని కనుగొనగా నాకు ఉండేది. మరుసటి దినము నేను మళ్ళీ ఉదయం ప్రార్థన ప్రారంభించాను. 10 దినాలు ఉదయకాలం అంతా ప్రార్థించేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను పంపినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. చివరికి ఇన్నాళ్ళకు ప్రార్థించే వ్యక్తిని కనుగొన్నాను. అతను ఎన్నడూ విడవను. నన్ను అతడు ఇనుప గొలుసులతో కట్టి వేసుకున్నాడు. చివరికి ఉద్యోగం గురించి బౌండ్స్ అభిప్రాయాలు చూద్దాం. ఉద్యోగాలు సంఘానికి ఉన్న ప్రాథమిక హక్కు. ఉద్యోగం అంటే విరిగిన మనసు గల కాపరి. ఉద్యోగం అంటే మోకాళ్ళు తన పాపం ఒప్పుకునే సంఘం. వ్యక్తిగత పాపాలు, సంఘ పాపాలు ఒప్పుకునే సమయము, ఆ కాలపు పాపాలు, ఆ సమాజ పాపాలు ఒప్పుకునే తరుణం. చివరికి ఏలియా వంటి మరి ఉన్నత పాఠాలు నేర్చుకుని అమలు చేసిన భక్తుడు. అనామకంగా గుర్తింపు కొరకు మరి నమ్మకంగా భక్తుడు ప్రార్థన గురించి మంచి పుస్తకాలు రాస్తాను. ఒక్కటి ముద్రితమైనందుకు నిపుణులుగా గుర్తింపు పొందాడు. నిప్పు లాంటి నీ సత్యాలు దానిలో ఉండవు కానీ విశ్వాసం గుర్తింపు తప్పక నిలుస్తుంది. మరి ఉద్యోగం అంటే పాపాలు ఒప్పుకునే సంఘంగా మన సంఘాలు కావాలంటే ప్రతి వ్యక్తి మోకరించి ప్రార్థించి ఉద్యోగం పొందాలని ఆశిద్దాం. తర్వాత వ్యక్తి ఎడ్వర్డ్ పేసన్, 19వ శతాబ్దం, సువార్త సేవ. వాక్య భాగము యెహోషువ 15:14. నా ఏలిన వారు తన దాస్తికి సెలవిచ్చినది అడిగను. దేవుని ప్రేమించే వారు ఎప్పుడు చేసే ప్రార్థన ఒకటి, దేవా మమ్మల్ని ప్రార్థించే వారిగా చేయండి. ఎప్పుడు ఎదురైన వ్యక్తులతో సరే సూటిగా ప్రార్థిస్తూ అడిగే ప్రశ్న వారిని ప్రార్థనాపరులుగా మార్చే భక్తులు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దీన మనసుతో ఇతరులు సలహా పాటిస్తూ ప్రతి విషయానికి దేవుని చిత్తం ఎరిగి నిర్ణయాలు చేయడానికి ఆశపడే భక్తులు ధన్యులు. పొగడ్తలు కోరని వారే విమర్శలకు తగ్గింపుతో సహించి మరి సరిచేసుకుంటారు. విలువైన అనుభవాలు నేర్చుకుంటే ఇష్టపడతారు. అపజయాల్లో నేర్చుకుంటారు. తమ తప్పులను వెంటనే ఒప్పుకుంటారు. సామాన్యులతో కలిసిపోతారు. ప్రేమ చూపిస్తారు. క్షమగల మనసుతో జీవిస్తారు. ఆధ్యాత్మిక అనుభవాలను ఇతరులతో పంచుకుంటారు. ఆ మనసుతోనే గొప్ప సేవ చేసిన పేసన్ మరి సేవ గుర్తించబడింది. అయితే ఎడ్వర్డ్ పేసన్ ఖచ్చితంగా అటువంటి శక్తివంతమైన ప్రార్థనాపరుడు. ప్రభు పాద సన్నిధిలో దేవుని యొక్క కృపాసనం తప్పించి మరి ఎక్కడనూ విద్యను అభ్యసించాడని చెప్పవచ్చు. తన సమయంలో అధిక భాగం అక్షరాల సాష్టాంగపడి తన పరిశుద్ధ గ్రంథం తెరుచుకుని నేను ఆదరణకర్తను పంపుతును, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడం అనే వాగ్దానం ఎత్తిపట్టి దేవుని బ్రతిమలాడేవాడు. తన తోటి సేవకులకు కూడా పేసన్ ప్రార్థన సేవకునికి మొదటిది, రెండవది మరియు మూడవ అతి ప్రాముఖ్యమైన విషయం కావున ప్రియ సహోదరుడా ప్రార్థించు అని సలహా ఇచ్చేవాడు. ఎడ్వర్డ్ పేసన్ పరిచయం యొక్క విజయ రహస్యము అతను అధికంగా చేసిన ప్రార్థనయే, రహస్య ప్రార్థనయే అని చెప్పవచ్చు. అతని యొక్క పడగదిలో నేల మీద ఉన్న గుర్తులు దానికి సాక్ష్యమిస్తున్నాయి. అతని మంచం ప్రక్కనే మరి ఆయన వేదంతో తరచూ మోకాళ్ళను చేసిన ప్రార్థన మూలముగా క్రింద ఉన్న బలమైన మరి కల్పం మీద లోతైన గుంటలు ఏర్పడ్డాయంట ప్రార్థించిన స్థలంలో. ఇంత ఆశ్చర్యం కదా. ప్రార్థించే పేసన్ గారి దినచర్య పుస్తకంలో అతని హృదయ భాష మరియు ప్రభు క్రీస్తు పట్ల అతనికి ఉన్న అవాధ్యమైన ప్రేమ మనల్ని తప్ప కుదిపేస్తుంది. మరి ఈ రకంగా 1907 జనవరి 4వ తేదీన నాకు పూర్వమైన అనుభవములన్నిటికంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనాత్మ ప్రోత్సాహం అనుభవించింది. నేను ఎంతో వేదంతో నిండుకున్న వాడినై నా కొరకు మరియు ఇతరుల కొరకు బలముగా పోరాడితిని. నేను పరలోకమును నుంచి కిందకి దిగి వచ్చి ఆయన ధన్యతను తెరిచి నీకు ఏది కావాలనో తీసుకో అని ఆహ్వానించినట్లు అనిపిస్తుంది అని రాశాడు. తదుపరి 29వ తేదీన అయితే క్రీస్తు నుండి వేరు చేసే కోరికలు కలిగి ఉండలేదు, కానీ
నా రక్షకుడిగా నా దేవునితో సంపూర్ణమైన అన్యోన్య సహవాసం కలిగి ఉండవాలని నా ఆత్మ తృష్ణకు నిండెను. అయితే ఇటువంటి దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను బట్టి సంతృప్తి పడలేదు, కానీ ఆయన ఇంకను మరింతగా ప్రార్థనాత్మ కలిగి ఉండాలని రాసుకున్నాడు. ఫిబ్రవరి 18, నేను క్రీస్తు పాదములతో పడి ఉండి విరిగిన హృదయంతో కూడిన కన్నీటితో నా క్రీస్తు పాదములు కడిగాను. నేను క్రైస్తవ జీవితంలో ఇంతకన్నా సంతోషకరమైన విషయం మరొకటి లేదని నేను ఎరిగితిని. ఫిబ్రవరి 28, నేను ప్రార్థనలో విస్తృతపరచబట్టకై అంగీకరించబడితిని. నేను నాలో నుండి ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలోనికి కొనుపోబడినట్లుగా అనిపించేది. నిజ ప్రార్థన పనులందరికీ ప్రశ్న వలె వాస్తవమైన దీనత్వం యొక్క అవసరత గ్రహించుకున్నాడు. గర్భము నుండి స్వీయాపేక్ష నుండి ప్రభువును కాక తన్ను చాటుకుంటకే అనువాటి బలహీనత నుంచి విమోచింపబడాలని రహస్యంగా భారంతో ప్రార్థించేవాడు. దీనత్వంతో చేయబడిన మనఃపూర్వకమైన ప్రార్థనలు ఎప్పుడు తాజా ఉద్యోగ ఫలాలు చూడగలవు. ఆశ అతనితో నింపేది. తన ప్రయాస ఫలితంగా ఉద్భవించిన ఉద్యోగములు అనేకములై ఉండి ఒక లోతైన శక్తిని ప్రతిబింబించాయి. పేసన్ సంఘస్థులు తరచుగా క్రీస్తు సన్నిధిని శక్తిని అనుభవించుడిచే నియంత్రించత లేకుండా కన్నీటి పర్యంతమయ్యేవారు. పేసన్ ప్రార్థనా పుస్తకం ఉద్యోగంలోకి అవసరమైన ప్రార్థనా శక్తిని గురించి సాక్ష్యం ఇచ్చినదిగా ఉండేను. సెప్టెంబర్ 27న డైరీలో రాసుకున్నాయని వివరించారు. ఈ సాయంకాలంలో బలమైన విశ్వాసము మరియు ప్రార్థనలు ఎంతో పట్టుదల పొందాను. ఇంకను ప్రభువు నేను ఏమడిగినా ఆయన కాదనరు. ఇచ్చట ఉద్యోగం తప్పించి మరొకటి జరగదు అనే ఈ విధంగా నిరీక్షణ కలిగి ఉంటుంది. సెప్టెంబర్ 28, ఎంతో ఉన్నతమైన స్వేచ్ఛతో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటకు నేను ప్రోత్సహించబడింది. ఇట్టి బీద పాపుల కొరకైనా ప్రసవేదన కలిగి వారి ఆత్మల క్షేమం కొరకు దేవుడు మాత్రమే ఏదైనా చేయగలడు అని నిరీక్షణ కలిగి ఉంటుంది. ప్రార్థించి పేసిన శక్తిగల ఉద్యోగ కార్యముల ద్వారా వారి ప్రార్థనలకు జవాబు చూడగలిగారు. 1808 ఏప్రిల్ 8, నా హృదయం పగులినంతగా పరిశుద్ధాత్మ కొరకైన వాంఛ కలిగను. ప్రభువును గురించిన అట్టి ప్రేమ, హృదయ శుద్ధి, శక్తివంతమైన ఉద్యోగంలో కొరకైన వాంఛ సాధారణ ఆరోగ్యకరమైన క్రైస్తవునికి అవసర గుర్తులై ఉన్నాయి, లక్షణంలై ఉన్నాయి. ఆ దినముల్లో ఏది సంగముగా పిలువబడుచున్నదో అది జీవించునను లేక మరణించినను లేక ఎలా ఉన్నది. నామకార్థ క్రైస్తవుడు ఈ అపవాది లోపడుచున్నటువంటి యుగము కానీ రానే అయిన క్రీస్తు న్యాయపీఠం మీదకి సరితూగాలి. శక్తివంతమైన ప్రార్థనాపరులైన స్త్రీ పురుషులు సంఘం యొక్క అత్యధికంగా అవసరత కలిగి ఉన్నారు. ఉద్యోగం కొరకు ప్రార్థించాలి, గోజాడి ప్రార్థించాలి. స్త్రీ పురుషులు అవసరత ఎంతైనా ఉన్నది. దేవా మమ్మల్ని ప్రార్థించేవారుగా చేయండి అని అడిగేవాడు. చివరిగా పేసన్ జీవితంలో ప్రార్థించే పేసన్ అనే పేరు పొందినట్లు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించే వ్యక్తిగా ప్రార్థించడం కర్తవ్యంగా భావించాలి. ప్రార్థన ప్రతి విశ్వాసికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యంగా ఉండాలి. ఎవరినైనా ద్వేషమును కోపంలో ఉంచుకోక సమాధానంతో జీవించి క్రీస్తు శిలువలో గొప్ప ప్రేమ దొరుకుతుంది. ఈ రోజుల్లో ప్రార్థనకే ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రార్థన విషయాలన్నీ బోధిస్తూ గతించిన పాత అలవాటుగా ఆచారంగా భావించక ఎబ్బేసు ప్రార్థనలో అంశాలు ధ్యానించాలి. క్రీస్తుతో సన్నిహితంగా జీవిస్తూ కీడు దూరంగా ఉండాలి. సరిహద్దులు విశాలం చేయాలి. నిశ్చయంగా దీవించాలని యాకోబు పెనుగులాడి ప్రార్థించినట్లుగా నేను విడువని ప్రభువాన్ని ప్రార్థించి నేర్చుకోవాలి. దీవించే వరకు నేను ప్రార్థనాపరులుగా ఉండాలని మరి మనందరం మారినట్లుగా మనం ప్రార్థించుకుందాం. తర్వాత భక్తుడు ఈవాన్స్ రాబర్ట్స్, అది 1904, కన్నీటి ద్వారా సువార్త సేవ. వాక్య భాగము యోవేలు 2:12, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గరికి రండి. యోవేలు చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగమైన సందేశాలు రాశారండి. కొందరు గొప్ప సేవ చేసి చిరస్మరణులై మరి దైవ జనులంతా బాల్యము నుండి లేక ఆ యవనము నుండి ప్రభు ప్రేమ జ్వాలను రగిలించే విశ్వాసులుగా ప్రజ్వలించి సేవ కొనసాగించేవారు. రక్షించబడిన విశ్వాసి ఎన్నడూ సోమరిగా ఉండలేడు. ప్రార్థన లేని వారికి పాపము ఆదరిస్తుంది. నీ ప్రార్థన పాపమును చంపును, లేక నీ పాపం ప్రార్థన చంపును. దైవజనుడు ఎన్నడూ సోమరి కాదు. జపాన్ దేశపు క్రైస్తవ నాయకుడైన కగవా వేకమున 4 గంటలకే లేచి కన్నీరు కార్చేవాడు. చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపకుడైన హడ్సన్ టేలర్ నడిరాత్రి జామున లేచి వాక్య ధ్యానంలో ప్రార్థనలో గడిపేవాడు. దక్షిణాఫ్రికా మిషన్ స్థాపకుడైన సిటీ స్టడ్ కొన్ని గంటలు మాత్రమే నిద్రించి తగిన సమయం అంతా ప్రార్థనా ధ్యానంతో గడిపేవాడు. సదస్సు రాత్రులను దీర్ఘకాలము దైవ సహవాసం చేసేవాడు. మజ్లిస్ మిషన్ స్థాపకుడైన జాన్ వెస్లీ వేకో జామున 4 గంటలకే లేచి
దైవసన్నిధిలో గడిపేవాడు. ఇట్టి మెలుకు కలిగి ఎడతెక్క ప్రార్థించే విశ్వాస వీరులే తరతరాలకు గుర్తుంచుకునే సాక్షి శేషులై కీర్తి శేషులు అయిపోయారు. నేటికి వీరి సేవలు నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. ఉద్యోగ విత్తనములు దీనులైన వారి హృదయంలో మొలకెత్తుతాయి. 1904లో మరి వేల్స్ మహా ఉద్యమం ఆ ప్రకారం జరిగింది. ఒక యవ్వన బొగ్గుగని కార్మికుడైన ఇవాన్స్ రాబర్ట్స్ హృదయంలో దేవుడు ఆత్మీయ ఉద్యమంను దహించినట్టు దర్శనం పెట్టాడు. ఆ దర్శనాన్ని బట్టి మరి ఇవాన్స్ గొప్ప జ్ఞానము లేక వాక్చాతుర్యము మొదలైన వరము లేనప్పటికీ అతడి కేవలము క్రీస్తు కొరకై తీవ్రమైన ఆశను కలిగి ఉన్నాడు. ఈ రకంగా మరి ఇవాన్స్ చేసినటువంటి ప్రత్యేకమైన సేవ ఎంతో గణనీయంగా ఉండి ఎంతో ప్రభావం చేస్తూ ఉండింది. ఆ రకంగా ఫ్రాన్సిస్ ఎస్ఎస్సికి ముందుగా చెప్పేటువంటి ఈ ఇవాన్స్ రాబర్ట్ యొక్క జీవితం పాత్ర సాధారణమైంది. గంటల కొలిది ప్రార్థించి బోధిస్తుండేవాడు. తరచుగా అతడు కేవలం ప్రజల ప్రార్థనలు నడిపించి లేఖనాలు చదివేవాడు. ఇతర పర్యాయంలో అతడు మౌనంగా ఉండగా ఒకరి వెంబడి ఒకరు తమ పాపం ఒప్పుకొంచు క్రీస్తును విజయమును మరియు ప్రభావం గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. ఇంకను గంటల కొలది సాగిన మహిమకరమైన ఆరాధనలు కూడా జరిగేవి. రాబర్ట్ కేవలం ఆయా సమయాల్లో దీనమైన హెచ్చరికలు చేస్తూ మరి మిగిలిన పనంతా పరిశుద్ధాత్మతో చేయనిచ్చాడు. ప్రసంగించట కాక ఆత్మచ అర్పించబడ్డ అతడు ఒక చక్కని మాదిరిగా నిలిచాడు. వేల్స్ ఉద్యమము ఆత్మ యొక్క మహాదండయాత్ర. దేవుని రాజ్యము భూమి మీద విప్లవాత్మకంగా ప్రత్యక్షపరచబడింది. పనివారుల జీవితము త్రాగుడు మరియు దురలవాట్లకు చెడు పనులకు చేసే అనుభవం నుంచి దూరపరుచుకుని ఇప్పుడు తమ కుటుంబంలోకి మహదానందం కలిగిస్తున్నారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన అప్పులు నూతన విశ్వాసులతో ఇప్పుడు తిరిగి చెల్లింపబడినవి. తిరిగి ఇచ్చివేయుట అద్భుతమైన ప్రత్యేకత. జూదం మరియు బ్రాంతి వ్యాపారం దివాలా తీసినవి మరియు సినిమా హాళ్లు ప్రేక్షకులు ఏమితో మూత వేయబడినవి. ప్రసంగ పీఠముల నుండి దాని గురించి ఏమి చెప్పబడినప్పటికీ ఫుట్బాల్ ఆటగాళ్ళ ఆట మరియు అభిమానులు సైతం మర్చిపోయారు. ప్రజలు నూతన జీవితమును మరియు నూతన వ్యాపకములను అలవడి రాజకీయ సంఘ సభలు రద్దు చేయబడ్డాయి, నిషేధించబడ్డాయి. ఎప్పుడు ఆసక్తి చూపిన కారణంగా అవి అనవసరమైనగా ఎంచబడ్డాయి. రాజకీయ నాయకులు లండన్ పార్లమెంటు కదని ఉద్యోగ కూటములకు హాజరయ్యారు. ఈ రకంగా మరి మానవ కల్పితమైన డినామినేషన్ల భేదములు పూర్తిగా తొలగిపోవటం వల్ల విశ్వాసులు మరి సేవకులంతా సమైక్యంగా మహిమోన్నతుడైన తమ ప్రభును ఆరాధించారు. రక్షించబడని పాపులే కాక రక్షించబడిన వారు సైతము తమ పాపంలో ఒప్పుకొనుచు ఈ ఉద్యోగం యొక్క కీలకమైన ప్రత్యేకత అందరూ క్రీస్తు సిలువ విలువబడి కరిగిపోయారు. ఈ ఉద్యోగకాలం అంతా ఇవాన్స్ రాబర్ట్స్ పాప విషయమై యథార్థంగా ఉండటం గురించి, పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా విధేయత చూపటం గురించి మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం గురించి నొక్కి వక్కాణించాడు. ఒక దేశమంతటి స్వస్థపరచుటకై ఇవాన్ రాబర్ట్స్ సాధనంగా మారగలిగాడు. ఎందుకంటే అతను శ్రద్ధ వహించి కన్నీటితో ప్రార్థించాడు. అతను దేవునికి ఇష్టమైన విరుగులైన హృదయం కలిగి ఉండి అటు హృదయం తిరిగి దేవునికి ప్రార్థనా విజ్ఞాపన ద్వారా సమర్పించుకున్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అనేకుల హృదయాలు దేవుని ప్రేమ చేత వెలిగించబడ్డాయి. చివరిగా నీతిమంతుల విజ్ఞాపన సేవ మనపూర్వకమైన బలం కలదై ఉండను. కనుక విశ్వాసులంతా విశ్వాసంతో పట్టుబడక ప్రార్థిస్తే ప్రపంచమంతా ఉద్యోగాలు అలుముకుని అసంఖ్యాకమైన ఆత్మ రక్షించబడను. కనుక ఎడతెక్క మెలకుగా ఉండి ప్రార్థించడానికి అలవాటు చేసుకుందాం. ఈ తరంలో గొప్ప సేవ చేసి తర్వాత తరమంతా కూడా అనుసరించదగితే విశ్వాసము బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కనుక మనం అట్టి విజ్ఞాపన పరులంగా ఉండగలమా? చివరిగా ఫ్రాన్సిస్ అస్సాసి కాలము 1181 నుంచి 1286. మరి పేర్లను ప్రేమించేవాడు. మరి వాక్య భాగము సామెతలు బేర్లను ప్రేమించేవాడు దేవునికి అర్పించేవాడు. మరి క్రీస్తును ప్రేమించిన భక్తులు అనేకులు ధనాపేక్షకు దూరంగా మరి దాన్ని వెతకడం ఆశించడం దానికే ప్రయాసపడమని శబదాలు చేశారు. సహనము దీనత్వంతో ఆత్మలను రక్షించుటకే ప్రయాసపడ్డారు. లోకమే తన నివాస స్థలమని వారి గొప్ప నివాస స్థలాలన్నీ భోగాలను వదిలి జోలెతో మరి అనేక పట్టణాలు గ్రామాలు రాత్రనక పగలనక ప్రసంగించారు. వారి ప్రసంగాలు బాణాల వలె మనుషుల హృదయాలు దూరి పశ్చాత్తాపం కలిగించేవి. అనేక మరి బలమైన వర్తమానాల ప్రభావంతో బండ హృదయాలను మరి బద్దలు చేస్తూ క్రీస్తు రక్షకునిగా అంగీకరించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్సిస్ జీవితము అతని గొప్ప భావాలు
ప్రార్థన ప్రభావితమైన వారు నాడు క్రీస్తు నేడు కూడా సజీవ సందేశాలను అనేక హృదయాలను స్పందింపచేయుట విశేషము. ఆయన జీవిత సారాంశము గొప్ప సందేశనాత్మకము. ఫ్రాన్సిస్ 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ధనవంతుడైన వ్యాపారానికి మరి ఇటలీ ఉంబ్రియా పట్టణంకు చెందినవాడు. అస్సాసి పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి. ఫ్రాన్సిస్ పెద్ద వాడవుతూ ఉన్నప్పుడు తన తండ్రిని ద్వేషించడం మొదలుపెట్టాడు. అతని వ్యాపారమును ధనమును ప్రేమించాడు తండ్రి. కానీ 11 సంవత్సరాల వయసులో తన తండ్రి వ్యాపార పద్ధతులు నేర్చుకుని డబ్బు సంపాదించడం కూడా మొదలుపెట్టాడు. తన కుమారుడు గొప్ప ధనుడు కావాలని తండ్రి ఆశ. అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఫ్రాన్సిస్ చేతి నిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, ఆడంబరములతో, అహంభావంతో, ఆటలతో తన యవన జీవితం అంతా గడిపేవాడు. ధనవంతులతో సహవాసం చేయించు తన జీవితం వ్యర్థపరుచుకునేవాడు. ఒకరోజు రోమాపట్నంకి యాత్రకు వెళ్ళాడు. అక్కడ కుష్ఠరోగులను, బీదలను చూచినప్పుడు అతని హృదయం ద్రవించింది. ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలోనే భయంకర వ్యాధికి గురై చాలా బలహీనుడయ్యాడు. ఆ వ్యాధిలో దేవుని స్వరం విన్నాడు. నువ్వు యజమాని సేవించడం మేలా, లేక నా దాసుని సేవించడం మేలా? మరి యజమానుడైన నన్ను విడిచి ఈ రకంగా మరి జీవించడం వ్యర్థమని తను తలంచుకున్నాడు. ఆ రకంగా మరి లోక భోగాలన్నీ ఆ దాసుని వెంబడిస్తున్నావా అన్న పలుకులు తన పాప జీవితం యొక్క ఆ, లోపల పొరల్లో లోతుగా పశ్చాత్తాపం కలిగినట్లు కలిగించాయి. ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్ తన మార్పు కలిగిపోయింది. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ క్రీస్తు వలె జీవించటకు ఎక్కువగా ఆశించాడు. ఒకరోజు మరి తను శాంటిమెన్ అనే ఆలయంకి వెళ్ళి అక్కడ మోకాళ్ళని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థించుండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి ఉండట చుచితివా, నీ వెళ్ళి బాగు చేయి అని మళ్ళీ స్వరం విన్నాడు. ఆ ఆశ్చర్యపడిన ఫ్రాన్సిస్ సంతోషంతో, తప్పకుండా చేయదు ప్రభువా అని ఆ తండ్రి డబ్బుతో అతడు ఆలయం కట్టడం బాగు చేయ మొదలుపెట్టాడు. అతని తండ్రి, ఆ డబ్బు వాడుతున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదా పడి అతని కోర్టుకు లాగాడు. కొడుకుని తన దేవుని సేవ చేయవలనని, తండ్రి డబ్బును తిరిగి ఇచ్చేవేయవలనని న్యాయాధిపతిగా చెప్పారు. అప్పటికి పిచ్చివాడు అన్న పేరు తెచ్చుకొని ఫ్రాన్సిస్ చల్లని వాతావరణంలో కూడా తను వేసుకున్న వస్త్రాలు, ఆభరణాలు అన్నీ తన దగ్గర ఉన్న డబ్బంతయు అప్పటికప్పుడే తీసి తండ్రికి ఇచ్చి వేసేశాడు. ఆశ్చర్యపోతున్న జనసమూహంతో, నేను ఇక స్వేచ్ఛగా దేవుని సేవ చేస్తాను, నా అవసరాల కొరకే పరలోకమైన నా తండ్రిని ప్రార్థించి పొందుకుంటాను అని చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలుగా మొదలు కట్టడాల అవసరతలను అడుక్కొని పాటుపడిన ఆలయంలో కట్టుచున్న ధనవంతుడు కుమారుడై ఉండి ఆహారం కొరకు కూడా ఇతరులను అడుక్కుంటున్న జీవితాన్ని బట్టి మరి కుటుంబానికి సిగ్గు తెచ్చాడు. అయితే 1808 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభు సువార్త చదువుతుంటే పరిశుద్ధాత్మ వల్ల ముట్టబడ్డాడు. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారిని డబ్బుతోనైనా సంచితోనైనా తీసుకొనక వెళ్ళవద్దని, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటలు అతని కనువిప్పు కలుగజేశాను. అతడు దట్టిని, చెప్పులను, కర్రను తీసుకొని సామాన్యమైన ఒక అంగిని ధరించి నడుం చుట్టూ ఒక తాడు కట్టుకునను. దేవుని సంఘంలో కట్టుట అంతే కట్టడంలో కాక ఆత్మను సంపాదించటాన్ని గ్రహించుకుని అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలను కట్టుట మాని సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణలోనికి తేవడం మొదలుపెట్టాను. ఈ రకంగా మరి ఫ్రాన్సిస్ అస్సాసి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ మరి ఆ రకంగా సేవ చేస్తూ మరి ప్రభు నీకు సమాధానం ఇచ్చింది గాక ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండేవాడు. అంతవరకు పిచ్చివాడు అనుకున్న మనుషులు అందరూ కూడా అప్పటి నుంచి దేవుని ప్రేమను గ్రహించి గందరయించి అతని మాటలు వినేవారు. అనేక మంది మరి ధనవంతులైన యవనస్తులు కూడా తన ధనం అంతా విడిచిపెట్టి అతనితో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతికేవారు. ఒక సంవత్సరంలో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరారు. వారందరూ కలిసి మరి అర్ధరాత్రి లేచి ప్రార్థించుచు ఉదయం నుండి సువార్త ప్రకటించేవారు. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్ఛను జయించేవాడు. తన శరీరంలో గాడిద అని పిలిపించుకుంటూ క్రీస్తు కొరకు లొంగ తీసుకునేవాడు. మరి దారిద్ర్యమును ప్రేమించుచు పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేయటే తన జీవిత ధ్యేయంగా భావించేవాడు. సేవ అక్కర్లకై దేవుని వైపు మారుమనసులోనికి నడిపించినదిగా ఉండేది. ఆయనను సమీపించడంతోనే భయంకరమైన దొంగలు మార్చబడ్డారు.
కుష్ఠరోగులు ప్రేమించి వారి పుండ్లను కడుగుచుండగా వారు పూర్తి స్వస్థత పొందేవారు. ఇతరులు దేవుడు చేసిన జంతువులను, పక్షులను బహుగా ప్రేమిస్తూ వారికి కూడా సువార్త ప్రకటించచ్చు. ప్రభుని స్తుతించుడని పక్షులతో కూడా పలికినప్పుడు అవి పాట పాడుకునేవంట. అవి వాటిలతో మాట్లాడేవాడు. ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులు చాటి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. 1214లో మొరాకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలను రక్షించాలని, అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించడానికి కూడా ప్రయాణమయ్యాడు. కానీ అనారోగ్యం వల్ల తిరిగి రావాల్సి వచ్చింది. 1819లో పాలస్తీనా వెళ్ళి అక్కడ ముస్లింలకు సువార్త ప్రకటించాడు. మరి మరి అతడు ఆరోగ్యము మరింత క్షీణించగా అతడి కందృష్టి తగ్గిపోయింది. తిరిగి అస్సస్సికి వచ్చాడు. 1824 సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళలో గాయాలు పుండ్లు ఏర్పడినాయి. నడవలేని స్థితిలో గాడిదపై మాత్రం ప్రయాణం చేశాడు. ఓ చిన్న గుడిసెలో తన చివరి దినాలు గడిపాడు. అతని మరణ సమయంలో ప్రేమ అనే ఆయుధం గలవాడే ఈ సేవ కొనసాగించడానికి తగినవాడని చెప్పి 1826 సంవత్సరం 13వ తేదీ రాత్రి తన 45వ ఏట చిన్న వయసులోనే ప్రభునంతకు కల్వరి యోధుడు జీవితం ముగించుకున్నాడు. ఆయన ప్రార్థన ఏం చెప్తాడంటే, ద్వేషం ఉన్న చోటుల్లో ప్రేమను అందించాలి. గాయపడిన చోటనే క్షమాపణ నుంచి మార్పు తెస్తుంది. సంశయం ఉన్న చోటుల్లోనే నమ్మకం కావాలి. నిరుత్సాహం ఉన్న చోట్లలోనే నిరీక్షణ కావాలి. అంధకారం ఉన్న చోట్ల వెలుగు కావాలి. అత్యవసరమైన దుఃఖం ఉన్న చోట్లలో ఆనందం వెతుక్కోవాలి. చక్కటి మాటలండి. ఈ రీతిగా ఇది చాలా పాపులర్ అయింది ఆయన ప్రార్థన. ఈ రీతిగా సమాధానంగా జీవించాలి. ఇచ్చుడి ద్వారా పొందగలము, క్షమించడం ద్వారా క్షమించబడగలము, వృత్తి చెందుడి ద్వారా నిత్యజీవం పొందగలము అని తెలుసుకోవాలి. మరి ఫ్రాన్సిస్ యొక్క తగ్గింపు జీవితము, నిరాడంబర జీవితము చాలా ఆశ్చర్యం కలిగించేది. ఆయన జంతువులను, పక్షులతో సంభాషించట అమూల్యమైన వరము, ఆ సంభ్రమం కలిగించేది. మరి క్రీస్తు సిలువలో, ప్రేమలో, సిలువ ధ్యానంలో మరి లీనమైన జీవితం ఆయన ఆదర్శంగా అసాధ్యమైంది సాధ్యం చేసుకున్నాడు. సిలువ లేకుండా నిజమైన క్రైస్తవమే లేదన్నాడు. క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే అట్టివాడు క్రీస్తువాడే. మనం కాపాడుకో చూస్తే ఇతరులు రక్షించలేము. త్యాగపూరిత జీవితమే క్రీస్తును ప్రేమించే ఆ స్ఫూర్తి ఇస్తుందని ఫ్రాన్సిస్ జీవితం నేర్పిస్తుంది. ఈ భక్తుల యొక్క జీవితాలు ఎంత నిస్వార్థంగా, ఎంత భక్తి రూపంగా ఆ భక్తితో నిండినై ఉండి మనందరికీ మేల్కొల్పునివ్వాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్.